ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మల్ని మీరు భద్రపరిచినారు. దాన్ని బట్టి నీకు వందనములు. ఉదయకాల సమయంలో మా అక్కర్ల కొరకై నీ సన్నిధికి వచ్చే భాగ్యము మీరు మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు వందనములు. మేము మొరపెట్టినప్పుడల్లా మా మొరకు సమీపమున దేవుడిగా మా పక్షం ఉన్న దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. ప్రభా, ప్రాముఖ్యంగా ఈ దినము జాన్ సునీల్ కుమార్ కొరకై మరి ప్రార్థించాలని తలంపు మీరు అనుగ్రహించిన దాన్ని బట్టి నీకు ప్రియబిడ్డను జ్ఞాపకం చేసుకునండి. ఆపరేషన్ జరుగుతూ ఉంది, కనికరించి సమస్తం మేలుకరంగా జరిగిస్తుంది. ఈయన సమస్తము బాగుగా చేసి ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని చేతపట్టుకుని ముందుకు సాగుతూ ఉన్నాం. మీరే ఆయన బాగు చేసి మరి ఇంటికి నడిపిస్తున్నప్పుడు కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మోయసు, చిట్టి, తేజ ఉన్నారు. వారికి కావాల్సిన ధైర్యం అనుగ్రహిస్తురండి. పనుల్లో వారికి కావాల్సిన నైపుణ్యం దయచేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తురండి. మేమే కాదు, ఆయా దైవ సేవకులు, సంఘాలు, పరిశుద్ధులు ఈ ప్రియబిడ్డ కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నారు. పరిగణించి దాసుని విషయమై మీ సహాయము అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. మా పితరులు ఎంతో మంది తమ అక్కరలో, తమ అవసరంలో నీకు ప్రార్థించి జవాబు పొందినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. వారి యొక్క ప్రార్థన మీరు ఆలకించారు. ప్రార్థన ఆలకించేవాడ సర్వ శరీరులు మీ వద్దకు వచ్చేదారు. మేము కూడా మీ దగ్గరికి రావడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు దినములో ప్రకటించిన రీతిగా ఈ దినము ప్రార్థన కొరకై చేరి వచ్చాం. మరి ఆరంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సహాయము మాకు అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘమునకు అనుగ్రహించిన ఆ భారమును బట్టి మీకు పేతురు చెరలో ఉన్నాడు. సంఘము ఆయన కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. మీరు వారి ప్రార్థన విన్నారు, పేతురును విడిపించినారు. అలాగే మేము కూడా ఎంతో మంది కొరకై ప్రార్థించవలసిన వారు ఉన్నాం. వారి అక్కర్లు, వారి అవసరతలు నీకు విన్నవించి వారు తీర్చబడి కొరకై నీ సన్నిధిలో విజ్ఞాపన చేయవలసిన వారు ఉన్నాం. అటువంటి అత్యాసక్తి మాకు కూడా అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేము ఎక్కడికి పోగలము? మీ దగ్గరికి తప్ప. కొండల తట్టు నాకు కళ్ళు ఇచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి వచ్చును? యెహోవా నాకు సహాయం కాదు. ప్రభా, మీ దగ్గర తప్ప మాకు ఎక్కడ సహాయం నాయన? మేము చూస్తూ ఉన్నాం. కనికరించి ప్రభు చూపించి మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆరంభించినాము, ముగింపు వరకు కూడా మీ సహాయము అనుగ్రహిస్తున్నాడు. మీ దాసుని బెత్లెహేము నుండి, తణుకు నుండి మా మధ్యకు తెచ్చారు. మీకు తీసుకుని రాగలిగింది మనం స్తుతిస్తూ ఉన్నాం. మీ నామం పేరు నిలబడిన సమయాలు దీవెనకరంగా ఉంచుతున్నాడు. నిడద వరకు వేతని కొరకు ఎన్ని వందనములు. దాని అబ్రహాములు మిమ్మల్ని రాగలిగినారు. దానిని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకునండి. వారిని కూడా మీ ఆత్మచేత నింపి ఆ ప్రియబిడ్డ కొరకు ప్రార్థించినట్లుగా సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ దాసుడు ఆరోన్ గారి కొరకు మీకు వందనములు. మన మీద బయటకు వెళ్ళుండగా సహాయపడుతురండి. ప్రభు చూపిస్తురండి. మీ దాసుడు ప్రభాకర్ కూడా రావాలి. మరి మీ చిత్తమైతే నడిపిస్తున్నాడు. కొంత అనారోగ్యం ఉందని విన్నాం. అయితే ఆరోగ్యం దయచేస్తురండి. సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వెనుక మా సమయం అంతా దీవెనకరంగా ఉంచుతురండి. వాడే పాటలు, చెప్పబోయే లేఖన భాగములు, ప్రార్థనా సమయము కూడా దీవెనకరంగా ఉంచుతున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తురండి. మమ్మల్ని మీ పాదంలో పెట్టుకుంటా ఉన్నాం. మీ ప్రశస్తమైన అమూల్యమైన పెద్ద ప్రోక్షణను పొందించుకుంది దాసుడు మరి జాన్ సునీల్ విజ్ఞాపన చేసి ఆయన పక్షాన్ని కార్యం విస్తరింపజేస్తున్నామని మీ గొప్ప
అప్పగించుకుని యేసునామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వార్డు సంఖ్య 581, పాత పుస్తకాలు 570, 581, 570. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్, అడిగేడు ప్రతివాడు పొందున్. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్, అడిగేడు ప్రతివాడు పొందున్. భక్తులు విశ్వాసముతో ప్రార్థించి పొందిరి. భక్తులు విశ్వాసముతో ప్రార్థించి పొందిరి. వారి జీవితము లారెంచి చూచి, వారి జీవితము లారెంచి చూచి, మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్, అడిగేడు ప్రతివాడు పొందున్. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్, అడిగేడు ప్రతివాడు పొందున్. మనలో తన శక్తి కొలది అనుగ్రహించెను. మనలో తన శక్తి కొలది అనుగ్రహించును. ఊహకు మించి చేయు దేవునడిగి, ఊహకు మించి చేయు దేవునడిగి, మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. మీ మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్, అడిగేడు ప్రతివాడు పొందున్. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్, అడిగేడు ప్రతివాడు పొందున్. మన ప్రార్థన ఆలకించి సంతృప్తి చెందును. మన ప్రార్థన ఆలకించి సంతృప్తి చెందును. తన నామము నాకు మహిమ కలుగా, తన నామము నాకు కలుగా, నీ మేలు కొరకై ప్రార్థించి పొందు. నీ మేలు కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్, అడిగేడు ప్రతివాడు పొందున్. అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్, తప్పక ఇచ్చున్, అడిగేడు ప్రతివాడు పొందున్. ఇది వరకు మీరేమియు అడుగగొట్టిరి. ఇది వరకు మీరేమియు అడుగగొట్టిరి. మీరానంద భరితులాగునట్లు, మీరానంద భరితులాగునట్లు, మీ
అడిగెడు ప్రతివాడు పొందును. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును. అడిగెడు ప్రతివాడు పొందును. దేవునికేదైనాను చేయన సాధ్యమా? దేవునికేదైనాను చేయన సాధ్యమా? సర్వశక్తి గల మన దేవునడిగి, సర్వశక్తి గల మన దేవునడిగి, ప్రభు మహిమ కొరకై ప్రార్థించి పొందు. ప్రభు మహిమ కొరకై ప్రార్థించి పొందు. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును. అడిగెడు ప్రతివాడు పొందును. అడుగుడి మీరు మన ప్రభువిచ్చును, తప్పక ఇచ్చును. అడిగెడు ప్రతివాడు పొందును. నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును. వారు తమల వృక్షము వలె మూవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మూవు వేయుదురు. మొరపెట్టుము గ్రాయము కాని గొప్ప సంగతులు. మొరపెట్టుము గ్రాయము కాని గొప్ప సంగతులు. మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుపును. మరియు గూఢమైన సంగతుల దేవుడే తెలుపును. నీతిమంతుల ప్రార్థన దేవుచును. వారు తమల వృక్షము వలె మూవు వేయుదురు. వారు తమల వృక్షము వలె మూవు వేయుదురు. గత కాలమున క్రీస్తు పేరట అడుగకుంటిరి. గత కాలమున క్రీస్తు పేరట అడుగకుంటిరి. సతతము ఆనందముంద అడుగుడి దొరకును. సతతము ఆనందముంద అడుగుడి దొరకును. నీతిమంతుల ప్రార్థన
సఖ్యముగాని వైనట్టి క్రియలను ఊహించలేనిది సఖ్యముగాని వైనట్టి క్రియలను యెహోవా చేయ శక్తిమంతుడు అత్యధికముగా యెహోవా చేయ శక్తిమంతుడు అత్యధికముగా నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును వారు తమల వృక్షము వలె పువ్వు వేయుదురు వారు తమల వృక్షము వలె పువ్వు వేయుదురు మేము విడువ నెన్నడు నెడ వాయననే గదా మేము విడువ నెడ వాయననే గదా నమ్ముము నరమాతృడెప్పుడే హాని చేయడు నమ్ముము నరమాతృడెప్పుడే హాని చేయడు నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును వారు తమల వృక్షము వలె పువ్వు వేయుదురు వారు తమల వృక్షము వలె పువ్వు వేయుదురు ఆ ప్రభు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో ఆ ప్రభు తన ఐశ్వర్యమందు క్రీస్తు యేసులో నీ ప్రతి అవసరము తీర్చి కాచు నిరతముల్ నీ ప్రతి అవసరము తీర్చి కాచు నిరతముల్ నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును వారు తమల వృక్షము వలె పువ్వు వేయుదురు వారు తమల వృక్షము వలె పువ్వు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా వృద్ధి పొందింతు నానే నీ దేవుడు నిశ్చయముగా వృద్ధి పొందింతు నానే నీ దేవుడు నీతిమంతుల ప్రార్థన దేవుడాలకించును వారు తమల వృక్షము వలె పువ్వు వేయుదురు వారు తమల వృక్షము వలె పువ్వు వేయుదురు పాట సంఖ్య 592 పాత పుస్తకాల్లో 591 విసుగకుండా నిత్యము ప్రార్థించవలెనాని విశదముగా నుడివితివి విసుగ
విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి. విసుగాకుండా నిత్యము ఏకీభవించి భువి పైన ఇద్దారు. ఏకీభవించి భువి పైన ఇద్దారు. వేడుకొను సంగతులను గూర్చి. వేడుకొను సంగతులను గూర్చి. నా తండ్రి వలన దొరుకునని. నా తండ్రి వలన దొరుకునని నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా. నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా. విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి. విసుగాకుండా నిత్యము ఆది అపోస్తులులు ఏకభావముగా. ఆది అపోస్తులులు ఏకభావముగా ఎడతెగక నిన్ను ప్రార్థించగా. ఎడతెగక నిన్ను ప్రార్థించగా వారి మొరనాలించిన ప్రభువా. వారి మొరనాలించిన ప్రభువా. మా మొరని చెంతకురా నిమ్ము. మా మొరని చెంతకురా నిమ్ము. విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి. విసుగాకుండా నిత్యము పేతురపుస్తులుడు చెరసాలలోనుండ. పేతురపుస్తులుడు చెరసాలలోనుండ అత్యాసక్తిగా ప్రార్థించగా. అత్యాసక్తిగా ఆనాటి శిష్యులు కనిరి. ఆనాటి శిష్యులు కనిరి నీ గొప్ప మహాత్మ్యమును. నీ గొప్ప మహాత్మ్యమును. విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి. విసుగాకుండా నిత్యము నాయందు మీరు మీలో నా వాక్యము. నాయందు మీరు మీలో నా వాక్యము నిలచియుండిన ఎడల మీకు. నిలచియుండిన ఎడల మీకు ఏది ఇష్టమో దాని నడిగి. ఏది ఇష్టమో దాని నడిగి పొందుమంటివి క్రీస్తు ప్రభువా. పొందుమంటివి క్రీస్తు ప్రభువా. విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి. విసుగాకుండా నిత్యము ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ విసుగాక కూడి యుందురో. విసుగాక కూడి యుందురో. అందరి మధ్య నుండే ప్రభువా. అందరి మధ్య నుండే ప్రభువా. రమ్ము మా మధ్యకు నేడే.
విశదముగా నుడివితివి విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనాని విశదముగా నుడివితివి విసుగాకుండా నిత్యము. దేవుని వాక్యాన్ని వింటాము. దేవుని వాక్యాన్ని వినక పూర్వము అబ్రహాము వచ్చి దేవుని వాక్యం ప్రార్థన చేస్తాము. ఆపరేషన్ బాగానే జరుగుతుంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. అట్లా ఇప్పుడు ఈ థైరాయిడ్ గ్లాండ్ మనకి తీసేసారు.
వాటి కొరకే ప్రార్థన చేయాలి. దాదాపుగా 3 అవర్స్ అయింది. 7:30 అంటే ఇప్పుడు దాదాపు 11:40 అయిపోయింది. 4 అవర్స్ అయిపోయింది. దాని కొరకే ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఆపరేషన్లో ప్రభు సహాయం చేశాడని నమ్ముతున్నాము. ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి, తనకు మంచి ఆరోగ్యం కలిగి ఉండడానికి, ఆత్మీయంగా ఎందుకు మరి దేవుడు తన జీవితంలో మరి చిన్న వయసులోనే ప్రభు ఇట్లా ఆపరేషన్ గుండా వెళ్ళడానికి అనుమతించినాడు. తద్వారా ఆయన దేవునికి ఇంకా సమీపంగా రావడానికి, దేవునిలో బహుబలముగా ఉండడానికి, రానున్న దినాల్లో ఇంకా సాక్షిగా ఉండడానికి మనం ప్రార్థన చేయాలి. ఈ సమయం కొరకే 1 సమూయేలు 1వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 1 Samuel chapter 1 verse 17. We read out together. 1 సమూయేలు 1వ అధ్యాయము 17వ వచనం. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా. మరొకసారి చెప్పు. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, జీవమున్న దేవా, సన్ని కొరకే ప్రార్థన చేయడానికి మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చినందుకు వందనాలు. నిడదవల నుంచి అబ్రహాంని, చిన్న మలయాళ గారు కూడా తీసుకొచ్చినారు. ప్రభాకర్ కూడా మా మధ్యలో ఉండడానికి సహాయం చేసినారు. మరి ప్రభు దీవెన రవికుమార్ గారు ఇక్కడ చేస్తున్న పరిచయ కొరకై స్తోత్రాలు. దయగల తండ్రి, వారికి ఇచ్చిన మంచి ఆలోచన కొరకై స్తోత్రములు. ఆపత్కాలం నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదు, నువ్వు నన్ను మహింపరచదు అని మీ వాక్యం చెప్తా ఉంది. మరి ఆపత్కాలం, కష్టకాలం, శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయమని మీ వాక్యం చెప్తా ఉంది. అందుకొరకై స్తోత్రములు. ఏర్పాటు చేయమని ప్రార్థనా కొడుకుని బట్టి వందనాలు, స్తోత్రాలు. దయగల తండ్రి, మేము కూడా మరి సన్ని కొరకే ప్రార్థన చేయడానికి, మమ్మల్ని కూడా ఈ యొక్క మీ ప్రియులతో కలిసి ప్రార్థన చేయడానికి, సహవాసం కలిగి ఉండడానికి మమ్మల్ని కూడా సమకూర్చినందుకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. మేము చేసే ప్రార్థనల మీద మీ పని దృష్టి ఉంచండి. ఇక్కడ గడిపే సమయం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంచండి. మా మధ్యలో మీరు ఉండండి. విశ్వాసంతో మీ రక్త ప్రశ్న తెచ్చుకుంటూ, నన్ను తగ్గించుకుంటూ మీరు హెచ్చిస్తూ, మా ప్రభును రక్షకుడని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. 1 సమూయేలు 1:17లో ఇక్కడ ఏలి అంటా ఉన్నాడు అన్నతో, నీవు క్షేమముగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనం ఏం చేస్తాడంట, ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పాడు. అసలు వాట్ ఈస్ ద నీడ్ అండ్ నెసెసిటీ ఆఫ్ ప్రేయర్? ఎందుకు ప్రార్థన చేయాలి? దేవుడికి తెలుసా, తెలియదంటారా? మన ప్రార్థన చేయకపోతే దేవుడికి తెలియదా? మాట మన నాలుకకు రాకమునిపే ఆయన అది పూర్తిగా నీకు తెలిసి ఉన్నది అంటున్నాడు కీర్తనాకారుడు 139. నాకు తలంపు పుట్టక మునిపే నీవు దాన్ని, మరి మనకు తలంపు పుట్టక మునిపే దేవుడికి తెలుసు. మాట అంటే మనం ఏం మాట్లాడుతున్నామో దేవుడికి తెలుసు. గాడ్ నోస్ అవర్ ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. నీ యొక్క అంతాన్ని ప్రారంభం నుంచి ఆయన ఎరుగును. పేతురుతో ముందుగా చెప్పాడు కదా యేసుప్రభు వారు. ఏం చెప్పాడు? కోడి కుయ్యకు మునిపి ఏం చేస్తావు నువ్వు? 3 సార్లు బొంగుతావు అని చెప్పేశాడు పేతురుతో. అంటే దేవుడికి ముందుగానే తెలుసు కదా ఏం జరగబోతుంది, మనం ఏం చేస్తామో ముందుగానే తెలుసు. మరి ఎందుకు ఇంకా ప్రార్థన చేయడు? చెప్పాలా, మీరందరూ సీనియర్స్. గ్రేట్ రవికుమార్ గారి దగ్గర రవి బోధ అంటే మా సంఘాల వాళ్ళు కూడా చాలా మందికి ఇష్టం. మీ పాస్టర్ గారి బోధ అంటే కదా, నాకు కూడా ఇష్టమే. ఎందుకు? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ప్రేయర్? చిన్నప్పుడు నేను అనుకునేవాడిని, విసుకునేవాడిని. ఇందాక విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని. ప్రార్థనలో విసుగుదల వచ్చేస్తుంది. మీరు గమనించండి, ఆరాధన చేసేటప్పుడు అందరూ లేచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాం, లేదా ప్రార్థన చేసేటప్పుడు ఏదో పని ఉన్నా లేకపోయినా కాసేపు అట్లా బయటికి వెళ్ళి వస్తుంటాం కదా. ప్రార్థనలో మనం ఏకీపించడానికి, వాళ్ళతో కలిసి ఆమెనని చెప్పడానికి కొంచెం కష్టమే. సంగతి ఏంటంటే, ప్రార్థన చేయకపోతే దేవుడికి తెలియదని కాదు, లేకపోతే మనం ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తున్నాడని కూడా కాదు. ఈ రెండు కాదు. ప్రార్థన ఎందుకు చేస్తున్నామంటే ఆల్రెడీ అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు చెప్పినట్టున్నాను. తిమోతి 2వ అధ్యాయంలో ఉంది, మనం నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరూ కొరకు ఏం చేయాలంట? ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించున్నాను. ఇది మంచిదియు రక్షకుడు మన దేవుని దృష్టికి అనుకూలమైనది. 2వ తిమోతి, అది 1 తిమోతి 2వ అధ్యాయము 1-3 వచనాల్లో ఉంది. అంటే ప్రార్థన ఎందుకు చేస్తున్నామంటే మనం నెమ్మదిగా బ్రతకడానికి, మనము సుఖంగా బ్రతకడానికి. ఇది మనకు తెలియదు. మనం సుఖంగా బ్రతకడానికి మనం ఏం చేస్తాం? బిర్యానీ వండుకుంటాం. సుఖంగా బ్రతకడానికి మంచి బట్టలు కొనుక్కుంటాం. సుఖంగా బ్రతకడానికి పనులు చేసుకుంటాం, వంటలు చేసుకుంటాం, అన్నీ చేస్తాం. కానీ ప్రార్థన జనరల్గా చెయ్యం. అన్ని పనులు చేసుకుంటాం కదా. ఆ రోజు బిర్యానీ
ఎక్కువసేపు చేసే ప్రార్థన ఎంతసేపు చేస్తాం? తక్కువ సేపు చేస్తాం. దానివల్ల ఏమవుతుంది? చేయగలిగిపోతుంది, లేకపోతే ఉప్పు ఎక్కువైపోద్ది, లేకపోతే ఉప్పు తక్కువ అయిపోద్ది. నిజం, ఇదంతా మనకి ప్రాక్టికల్. ఒక భక్తుడు అన్నాడు, ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి, ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి నేను ఏం చేయాలంటే ఎక్కువసేపు ప్రార్థన చేయాలన్నాడు. మీకు అర్థమవుతుందా? మనం ఏం చేస్తాం? ఈరోజు చాలా పనులు ఉన్నాయి, చాలా బిజీ షెడ్యూల్ ఉందనుకోండి, మీరు 4 మీటింగ్లో మాట్లాడాలి. ఎన్ని మీటింగ్లో? మీకు తెలుసా, పాల్ సుధాకర్ గారు అని ఒక భక్తుడు ఉండేవాడు, మన అసెంబ్లీలో ఉండేవారు, ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన హైదరాబాద్. ఒకప్పుడు ఆయన కేరళలో మన అసెంబ్లీ నుంచి పంపించబడ్డాడు కేరళకి. ఆయన కేరళలో ఉదయం అక్కడ మెసేజ్ చెప్పి మళ్ళా సెకండ్ మెసేజ్ హెబ్రోన్లో సెకండ్ మెసేజ్, లేకపోతే థర్డ్ మెసేజ్, మెయిన్ మెసేజ్కి ఫ్లైట్లో మళ్ళీ ఇక్కడికి వచ్చి థర్డ్ మెసేజ్ చెప్పేవాడు. అంటే ఇప్పుడు జయరాజ్ గారు ఎట్లా వాడబడుతున్నారు, ఒకప్పుడు ఆయన అట్లా వాడబడుకోవచ్చు. చాలా మంచి స్పీకర్. అంటే సంగతి ఏంటంటే, ఒకవేళ అట్లా మనం చాలా బిజీ షెడ్యూల్ అనుకోండి, చాలా పనులు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి? ఈరోజు 2 వచనాలే చదువుకోవాలి. నుంచి గబగబగా మీరు స్కూల్ టైం వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారు? క్యాలెండర్ వాక్యం చదువుకుని ఒక్కొక్కసారి, అవునా కాదా? బైబిల్ చదవడానికి టైం ఉండదు మీరు, ఎందుకంటే చాలా ఒక అమ్మాయి ఎవరో చెప్తున్నారు యూనివర్సిటీలో చదువుతున్నారు, ఆంధ్ర నుంచి. ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు ఉన్నట్టున్నారు కదా, నువ్వు కూడా యూనివర్సిటీ కదా, ఆ అమ్మాయి కూడా యూనివర్సిటీ. వెరీ గుడ్, మంచిది. అప్పుడు మనం బిజీ అయిపోయినప్పుడు బస్సులో వెళ్ళిపోతే టైం కుదరదు. క్యాలెండర్ వాచ్ చేసుకుని ఏసు ఇలా ముసుగేసేసుకుని ఏసుప్రభు క్షమించిన ఏసుప్రభు నామంలో ఆమెనా బాయ్ బాయ్ మమ్మీ అని వెళ్ళిపోతాం. అంటే ప్రార్థనకి తక్కువ టైము, వాక్యానికి తక్కువ టైం. ఎందుకని? మనం బిజీ. మిగతా అన్నిటికీ మనకు టైం ఉంటుంది. టిఫిన్ చేయడానికి, భోజనం చేయడానికి, కాఫీ తాగడానికి, చదువుకోవడానికి, వీటన్నిటికీ ఎక్కువ టైం ఉంటుంది. ప్రార్థనకు మాత్రం టైం ఉండదు. దేవుని వాక్యం చెప్తా ఉంది, నువ్వు నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే నువ్వేం చేయాలా? అది ప్రార్థన చేయాలి. ప్రార్థన దేవుడి కోసం కాదు, ఎవరి కోసం? మన కోసం. రెండవది, అసలు ప్రార్థన మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి దేవుడు వింటాడు అని అనుకోవడం మన ఫూలిష్నెస్. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం తీసిన వాళ్ళు చదవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19-20 వచనాలు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19-20 వచనాలు. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పి. మిస్ ఇంగ్లీష్లో ఏముంది? 20th వర్స్. తెలుగులో అయితే ఎట్లా ఉందంటే, ఏలయనగా, బికాస్. వాట్ ఈస్ ద రీజన్? రీజన్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇద్దరు ముగ్గురు కూడుకుంటున్నారు. మనం కూడా ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువగా ఇక్కడ కూడుకున్నాం కదా, సన్నీ కొరకు ప్రార్థన చేయడానికి కూడుకున్నాం. మరి ఇద్దరు ముగ్గురు కూడుకుంటే తండ్రి వల్ల దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది అనేదానికి 20వ వచనం చెప్తుంది. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్య ఉంది. ఆయన మన మధ్యలో ఉంటున్నాడు. మన ప్రార్థనల్ని, యేసు ప్రభువు వారు ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు కనుక మన ప్రార్థనలు ఏం చేస్తున్నాడు ఆయన? ఈజీగా, అంటే మనకిని ఇంకో ఆఫీసర్కి మధ్యవర్తి అనమాట. అంతే కదా, దేవునికి నరులకి మధ్యవర్తి ఎవరు? యేసు ప్రభువు వారు. ఆయన ఉండుటను బట్టి, ఆయన సన్నిధిని బట్టి ఏమవుతుందంటే మన ప్రార్థన అంగీకరించడం. తండ్రి ఎందుకు అంగీకరిస్తున్నాడు నిన్ను నన్ను? మనలో ఎన్నో తప్పులు, తెలుసుకొని తప్పులు ఉంటాయి, తెలియకుండా ఇంకెన్నో తప్పులు. అంతే కదా, మీరు ఒక 10 రోజులు, ఒక 6 రోజులు ఇవన్నీ మూసేసారనుకోండి, అసలు రోడ్డు మీద ఉంది కదా, చాలా దుమ్ము మీకు కనబడతా ఉంటుంది చాలా ఈజీగా కదా. మాది కూడా రోడ్డు మీదే. వారంలో ఒకసారి క్లీన్ చేసినా మళ్ళీ మీరు ఆ ఫ్యాన్ నిండా మాకు దుమ్ము పట్టేస్తూ ఉంటుంది. మెయిన్ రోడ్డు మీద ఉంది. బహుశా మీకు కూడా అట్లే ఉంటుంది. మీ ఇల్లు కూడా అంతే, చాలా ఈజీగా. అంటే మనకు తెలియకుండానే మనమే ఆ దుమ్ము ఇక్కడ పట్టాలని మనం కోరుకోం. అంటే వితౌట్ అవర్ నాలెడ్జ్ ఏంటంటే ఆ దుమ్ము అనేది, ఆ మురికి అనేది, మట్టి అనేది మనకు వచ్చేస్తుంది. అది మనం ఇన్వైట్ చెయ్యం. దుమ్ము మనకు రావాలని మనం కోరుకోం, అయినా కూడా వచ్చేస్తుంది. అలాగే తెలిసి తెలియకుండా అపవిత్రత అనేది, ఎన్నో మిస్టేక్స్ ఉంటాయి, షార్ట్ కమింగ్స్ ఉంటాయి. తండ్రి మనల్ని ఎలా అంగీకరిస్తున్నాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి, ఆయన మన కొరకు చేసిన సిలువు కార్యాన్ని బట్టి తండ్రి అయినటువంటి దేవుడు నిన్ను నన్ను అంగీకరిస్తున్నాడు. అలాగే మనం చేసిన ప్రార్థనలు తండ్రి యొద్ద ఎందుకు వెళ్తున్నాయి, లేకపోతే తండ్రి ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాడంటే, బికాస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువును బట్టి ఆయన మన మధ్యలో ఉంటున్నాడు కనుక తండ్రి మనమని అంగీకరిస్తాడు. ఆ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ప్రార్థన అనేది మన మేలు కొరకు, మనం నెమ్మదిగా బతకడానికి, మనం సుఖంగా బతకడానికి చేస్తాం.
ప్రార్థన చేయకపోతే దేవుడు చేయడానికి కాదు, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, అందులో ఎటువంటి అనుమానం లేదు. అడిగిన దానికంటే ఎక్కువగానే చేస్తాడు, అడగనే కూడా చేస్తాడు. అయితే మనము ప్రార్థన చేయడం ద్వారా ఏమవుతుందంటే మనం నెమ్మదికి పొందుతాం, మనం సుఖంగా ఉంటాం, ఆత్మీయంగా మనం ఎదుగుతాం. అది దేవుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రార్థన. ఇప్పుడు మన అంశంలోనికి వస్తే ఇక్కడ మనవి, ఇశ్రాయేల్ దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయి. మనవి అనేటువంటి చిన్న మాటని మనం ధ్యానించి ప్రార్థన 5 సంగతులు చెప్తాను. మొదటి సంగతి 1వ సమయంలో ఇక్కడే మనం చదివాం కదా, యెహోవా సన్నిధిని మనవి చేసుకునగా నీకు దొరికిన ఆ, ఆ, ఈ సంతానం. 1వ సమయంలో ఇశ్రాయేల్ దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన నీకు దయచేయును గాక అని అన్నాడు. అంటే ఇక్కడ హన్నాకి ఎందుకని ఈ మనవి దేవుడు దయచేస్తున్నాడని ఏలీ చెప్పాడంటే, చూడండి 11వ వచనం, 1వ సమూయేలు 1:11. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడలా. చాలండి. సేవకురాలు అంటుంది. ఈవిడ యాక్చువల్గా సేవకురాలా? ఈవిడ సేవకురాలు కాదు, కానీ 3 సార్లు రాయబడింది కదా మాట సేవకురాలు. సరే, నా అంశం ఏంటంటే ఇక్కడ 1:11 నీవు చేసుకున్న మనవి. మన టాపిక్ ఏంటంటే మనవి, నిబంధనతో కూడిన మనవి అని మనం టైటిల్ పెట్టచ్చు. మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం, కాకపోతే ఇక్కడ 5 రకాల మనవులు చెప్తాను. మొదటి మనం ఏంటంటే నిబంధనతో కూడినటువంటి నిబంధన. అంటే ఈవిడ ఒక నిబంధన చేసుకుంది. దేవునికి కూడా మనతో అవసరం ఉంటుంది కదా. దేవుడు కావాలంటే ఈ లోకంలో సువార్త ప్రకటించాలంటే దేవదూతలు పంపిస్తే 1 డేలో మొత్తం ప్రపంచాన్ని మొత్తానికి ఒక్క రోజులో ఏం చేస్తారు? కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు దేవుని దగ్గర. సువార్త ప్రకటించేస్తారు, అవసరమైతే అద్భుత కార్యాలు చేస్తారు, గాలిలోంచి ఇట్లా సృష్టిస్తారు. ఈజీగా ప్రజలు నమ్ముతారు వాళ్ళు సువార్త చెప్తే. మనం చెప్తే నమ్మరు, కానీ దేవదూతలు చెప్తే ఏం చేస్తారు? భయం, దేవదూతలు అంటే భయపడతారు కదా. కాబట్టి ఖచ్చితంగా నమ్మడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ దేవుడు ఎవరిని కోరుకున్నాడంటే నిన్ను నన్ను కోరుకున్నాడు. ఆ దినాల్లో దేవుడికి ఒక మనుష్యుడు కావాలి, ఆ మనుష్యుడు హన్నా ద్వారా కావాలి. ఆ దినాల్లో పరిస్థితులు బాగోలేదు కదా, దేవుని తన స్వరం వినిపించాలి, తన చిత్తం తెలియచేయాలి. కాబట్టి దేవునికి అవసరత ఉంది. దేవుని అవసరతను మనం గుర్తెరిగి ప్రార్థన చేయాలి. అది హన్నా చేసింది. హన్నా అప్పుడు దాకా మొరపెట్టింది, మందిరానికి ఏంటంటే వెళ్తుంది, కానీ దేవుని దగ్గర నుండి జవాబు రావడం లేదు. దేవుని దగ్గర నుండి జవాబు రావాలంటే నువ్వు నేను కూడా నిబంధనతో కూడిన ప్రార్థన చేయాలి. అంటే కమిట్మెంట్, అంటే ఓత్ లేక ప్రమాణము, లేకపోతే కమిట్మెంట్, లేకపోతే నిశ్చయిత. ప్రభువా ఇదిగో నువ్వు నాకు ఇది చేస్తే నేను ఈ రీతిగా ఉంటాను అంటే ఆత్మీయంగా. నిబంధనతో అంటే ఏదో డబ్బులు ఇస్తాను, గిఫ్ట్ ఇస్తాను, అది కాదు. నేను ఈ రీతిగా ఖచ్చితంగా నీ కొరకే నేను బ్రతుకుతాను, లేకపోతే ఏదో ఒక తీర్మానం అనేది మన బ్రతుకులో మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రార్థన ఆలకిస్తాడు. ఉదాహరణకు చూడండి, ఒక ఉదాహరణ చూపిస్తాను. ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండము 17వ అధ్యాయం మొదటి 2 వచనం. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించి. ఇక్కడ దేవుడు కూడా చెప్తున్నాడు, చూసారా? దేవుడు కూడా డైరెక్ట్గా చెప్తున్నాడు, నిన్ను అత్యధికంగా నేను అభివృద్ధి పొందించాలంటే నువ్వు ఒక నిబంధన చేయాలి. నేను ఒక నిబంధన చేస్తున్నాను. ఏంటి ఆ నిబంధన? ఎక్సీడింగ్లీ గ్రేట్ ఐ వాంట్ యు, నిన్ను నేను అత్యధికంగా అభివృద్ధి పొందించాలనుకుంటున్నాను, అత్యధికంగా ఆశీర్వదించాలనుకుంటున్నాను. నువ్వేం చేయాలంటే నా సన్నిధిలో నడుచు. ఏం చేయాలా? నిందారహితంగా ఉండాలి, అంటే నింద లేనివాడిగా ఉండాలి. అంటే దేవుడు కూడా, మీరు వాగ్దానాన్ని గమనిస్తే ఇంచుమించుగా చాలా వాగ్దానాలకి ఒక కండిషన్ ఉంటుంది అనమాట. నిబంధన లేక కండిషన్, లేదంటే ఓత్ లేక ప్రమాణము, లేదంటే డెసిషన్, తీర్మానము, అది కలిగి ఉండాలి. ఆ రీతిగా కలిగి ఉన్నప్పుడు ఏంటంటే దేవుడు ఖచ్చితంగా ప్రార్థనను ఆలకిస్తాడు. ఇది మొదటి మనవి ఏంటంటే నిబంధనతో కూడినటువంటి మనవి. మనకి ఏదైనా రోగం వచ్చినప్పుడు లేదా బాధ వచ్చినప్పుడు మనం పరీక్షించుకోవాలి. ప్రభువా నేను ఏం చేస్తే ఏదైనా పొరపాటు ఉందా? దేవుడు మాట్లాడతాడు. అది సెటరేట్ చేసుకున్నప్పుడు నేను ఇంకా అలా ఉండను, నేను యథార్థంగా నీ యొక్క మార్గంలో నేను నడుచుకుంటాను అనేటువంటి తీర్మానము కలిగి ఉండడానికి కొన్ని సంగతులు మన జీవితంలో వస్తూ ఉంటాయి. అప్పుడు మనం విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి మనం చేయవలసిన వాటిని చేయడానికి పూనుకోవాలి.
నిబంధనతో కూడినటువంటి మనవి. రెండవది 1వ రాజులు 3వ అధ్యాయం 10వ వచనం. 1వ రాజులు 3:10. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక. సొలొమోను చేసిన మనవి అంట ఎవరికి అనుకూలమైందంట? దేవుడికి అనుకూలమైంది. ఎందుకు అనుకూలమైంది మనవి అనేది చూస్తున్నాం. మొదటిది నిబంధనతో కూడిన మనవి. అన్న దేవుని అవసరతను గుర్తిరిగి, ప్రభువా నువ్వు నాకు పిల్లవాడిని ఇస్తే ఆ పిల్లవాడిని నీకు ఇచ్చేస్తాను నిబంధన చేసుకుంది, తీర్మానం చేసుకుంది. మనం కూడా తీర్మానంతో కూడిన మనవి లేక నిబంధనతో కూడిన మనవిని చేయాలంటే ప్రార్థన చేయాలి. రెండవది ఇక్కడ అనుకూలమైన మనవి. రెండవది ఎందుకు సొలొమోను చేసిన మనవి అనుకూలమైంది? కింద రీజన్ చెప్తున్నాడు దేవుడు. దేవుడు ఏమనుకున్నాడంటే, అంటే సొలొమోను ఇలా అడుగుతాడేమో అని అనుకున్నాడు దేవుడు. ఏమనుకున్నాడు దేవుడు? దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చును. 11వ వచనం. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమునైనా ఏం చేయలేదు, నువ్వు అడగలేదు. చూసారా, ఎందుకు దీర్ఘాయువు అడగాలి? సొలొమోనుకు కావాల్సినవి ఉన్నాయి, ధనం ఉంది, భోగం ఉంది, పని వాళ్ళు ఉన్నారు, మరి చాలా ఈజ్ వెరీ వెరీ గ్రేట్ కదా. ఆల్రెడీ దావీదు కావలసినవి సమకూర్చేశాడు. ఇప్పుడు మనం ఏ రిలయన్స్ ముఖేష్ అంబానీ కొడుకు లేకపోతే బిల్ గేట్స్ కొడుకు అనుకోండి, కావలసినవన్నీ ఉన్నాయనుకోండి, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఎక్కువ కాలం బతకాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకు ఎక్కువ కాలం బతకాలనుకుంటావు? ఈ సుఖభోగాలన్నీ అనుభవించడానికి ఎక్కువ కాలం బతకాలనుకుంటాం. ఏ దరిద్రుడికో పుట్టామనుకోండి, దీర్ఘాయువు ఉండాలని కోరుకోం. ఏ అడుక్కునే వాడికో నువ్వు పుట్టావనుకో, ఎక్కువ కాలం బతకాలని కోరుకుంటావా? అలా కోరుకోం. ఎందుకని? ఎక్కువ కాలం బతికితే మనం పుట్టిందే అడుక్కునే వాడికి పుట్టాం, తినడానికి ఉండదు, తాగడానికి ఉండదు. మన తల్లిదండ్రులు అడుక్కుంటా ఉన్నారనుకోండి, అంటే పరిస్థితి అలాంటి వాళ్ళకి పుట్టామనుకోండి, ఎక్కువ కాలం మనం బతకాలని కోరుకోం. ఎందుకని? సరైన బట్టలు ఉండవు, సరైన తిండి ఉండదు. మహా అయితే మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు ఒక అడుక్కుని వాడి కొడుకైతే ఒక కూలి పని చేసుకోవాలి, అంతకుమించి ఏం ఉండదు కదా. వాళ్ళ బతుకులు అంత ఎక్కువ ఉండదు. అంటే సంగతి ఏంటంటే, సొలొమోను పరిస్థితి అలా కాదు, సర్వసమృద్ధి ఉంది కనుక దీర్ఘాయువు అడుగుతాడేమో దేవుడు అనుకున్నాడు. దీర్ఘాయువు అడగలేదు, ఐశ్వర్యాన్ని అడగలేదు, శత్రువుల ప్రాణం అడగలేదు కదా. ఏమడిగాడు? న్యాయమును. అది సంగతి. 11వ వచనం. న్యాయములను గ్రహించుటకు. అది ఎందుకు అనుకూలమైందంటే, న్యాయాన్ని గురించి అడిగాడు. నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారం. మీకా గ్రంథం చూడండి, 6వ అధ్యాయము. ఎందుకు దేవుని దృష్టికి అనుకూలమైంది సొలొమోను మనవి? మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. పేజ్ నంబర్ 766, 766 ఓల్డ్ టెస్టమెంట్. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చూసారా, మూడు పెట్టాడు దేవుడు. ఆ మూడిట్లో మొట్టమొదటిది ఏంటి? న్యాయముగా నడుచు. అది నీతి న్యాయములు అనుసరించి నడుచుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టం. అంటే మన ఆరాధన కంటే, మన ప్రార్థన కంటే దేవుడికి ఏది ఎక్కువ ఇష్టం? మనం చక్కగా మంచి మాటలతో ప్రార్థన చేసేదానికంటే, చక్కగా మంచి మంచి మాటలతో ఆరాధన చేసేదానికంటే ఏది ఇష్టం అంటే దేవుడికి? నీతి న్యాయములను అనుసరించి నడుచు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట ఏంటి? అది శ్రేష్టం. ఏది శ్రేష్టం అంటే ఆరాధన చేసేవాళ్ళ కంటే, ప్రార్థన చేసేవాళ్ళ కంటే ఆజ్ఞను గైకునేవాళ్ళు, నీతి న్యాయాలు అనుసరించి నడుచుకునేవాళ్ళు, వాళ్ళంటేనే దేవుడికి ఇష్టం. మనం ఆరాధన చేసినా, ప్రార్థన చేసినా, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మన జీవితం లేకపోతే వేస్ట్. మన ప్రార్థన ఈ దాటి బయటికి వెళ్ళదు. కనీసం మెట్టుకు సొలొమోను యొక్క మనవి ఎందుకు దేవునికి అనుకూలమైందంటే, న్యాయాన్ని, ఏది దేవునికి ఇష్టమో అదే అడుగుతా ఉన్నాడు. న్యాయంగా నేను తీర్పు తీర్చడానికి, లేదా న్యాయాన్ని నేను గ్రహించడానికి, ఆ బుద్ధిని, వివేకాన్ని, జ్ఞానాన్ని, ఘనత కోసం అడగట్లేదు జ్ఞానాన్ని. ఇప్పుడు నువ్వు ఎందుకు చదువుతున్నావు అంటే అందరిలో సభాష్ అంటారని, నీకు పిహెచ్డి కోసం ఇంకోటో, లేదా సమాజంలో గౌరవం కోసమో, అది కాదు సొలొమోను యొక్క ఉద్దేశం కదా. నువ్వు ఘనత ఇమ్మని అడగకపోయినా కూడా దేవుడు ఏం చేశాడు? అడిగింది ఇచ్చాడు. మన దేవుళ్ళను గొప్పతనం ఏంటంటే అడిగినవి ఇస్తాడు, అడగనివి కూడా ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, అన్నీ కదా. సంగతి ఏంటంటే దేవుడు కృపగలవాడు. ఆయన దృష్టికి ఇష్టమైనప్పుడు, ఎందుకు అడగనివి కూడా ఇచ్చాడు అంటే, దేవునికి ఇష్టమైనది అడిగాడు సొలొమోను. న్యాయాన్ని గ్రహించే తెలివినిమ్మని అడిగాడు. అందుకని సొలొమోను అంటే దేవునికి ఇష్టమైపోయింది. సొలొమోను పుట్టినప్పుడే దేవుడు ఒక పేరు పెట్టాడు. ఏం పేరు? యెదీద్యా అని పేరు పెట్టాడు. అంటే యెహోవాకు ప్రియుడు, దేవునికి ప్రియమైనటువంటి. సంగతి ఏంటంటే, మొదటిది
రెండవ రాజులు 20వ అధ్యాయం చూడండి. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. సెకండ్ కింగ్స్ చాప్టర్ 20, రెండవ రాజులు 20వ అధ్యాయం. ఇక్కడ ఒక రాజు గారు కనబడుతూ ఉన్నారు. 3వ వచనం, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచి యెహోవాను ప్రార్థించు. అనుకూలము అనే దానికి ఈ మాట చెప్తా ఉంది. సొలొమోను దేవునికి అనుకూలంగా చేశాడు, అనుకూలమైన మనవి. ఇక్కడ హిజ్కియా అనే రాజు కూడా దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తించాడు. అందుకనే హిజ్కియాకి ఏమైంది? 15 సంవత్సరముల ఆయుష్. ఇక్కడ దేవుడు ఎక్స్టెండ్ చేశాడు లైఫ్. అక్కడ దేవుడు అంటా ఉన్నాడు 5వ వచనం చివరి భాగంలో 20వ అధ్యాయం, నీవు కన్నీళ్లు విడిచి చూచుకుని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేశాను. బాగు చేశాడు, ప్రార్థన అంగీకరించాడు. ఏం కారణం? దేవుని దృష్టికి అనుకూలంగా నడిచాడు. అది నిజం. రెండవది అనుకూలమైన మనం. మూడవ దానికి వెళ్దాం. నిర్గమకాండం 34:9, ఎక్సడస్ 34:9. ప్రభువా నా మీద నీ కటాక్షం కలిగినాడు, నా మనవి ఆలకించుము. అది ఇక్కడ మోషే చెప్తా ఉన్నాడు. మన అంశం ఏంటి? మనవి. అంటే ప్రార్థనలో ఒక భాగమే, ఒక పేరు. విన్నపము, మనవి, అడుగుట కదా, బ్రతిమాలుకొనుట, ఇవన్నీ ప్రార్థనకి పర్యాయ పదాలు. ఇక్కడ మోషే చెప్తా ఉన్నాడు మనవి గురించి. మొదటిది ఏం మనవి? నిబంధనతో కూడిన మనవి. రెండవది ఏంటి? అనుకూలమైన మనవి. మూడవది ఇక్కడ నిర్గమకాండం 34వ అధ్యాయంలో 9వ వచనంలో దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఆయన సన్నిధి కొరకు, ఆయన తోడు. నీవు నాకు తోడుగా ఉండాలి కదా, నా మనవి ఆలకించుము. ఏంటి ఆయన మనవి? నా ప్రభు మా మధ్యన ఉండి మాతో కూడా రావాలి. మాతో కూడా నువ్వు రావాలి. ఎందుకు మాతో కూడా రావాలి? అక్కడే రీజన్ చెప్తున్నాడు. వీరు లోబడనొల్లని రాజ్యం. మా దోషమును మా పాపమును ఏం చేయాలా? క్షమించాలి. ప్రభు నువ్వు మాతో కూడా రావాలి, మేము మీకు లోబడతాము, నీకు అంగీకారంగా నడుస్తామని చెప్పట్లేదు మోషే. చాలా యథార్థంగా చెప్తున్నాడు. అబ్రహాం గారు కూడా యథార్థంగా చెప్పారు. ఏం చెప్పారు? స్టేజ్ ఎక్కగానే అందరూ మోకరించండి, తర్వాత కళ్ళు మూయండి. నేను మాత్రం ఏం చేస్తాను? అర్థం చేస్తాను కాదు, నేను మోకరించలేను నా వయసుని బట్టి అని చెప్పారు కదా. మోషే కూడా అలాగే చెప్తున్నాడు. మోషే ఏం చెప్తున్నాడంటే నా ప్రభు మాతో ఉండాలి, మాతో కూడా రావాలి. మరి మీరు లోబడతారా? ఏమంటున్నాడు అక్కడ 9వ వచనంలో? వీరు లోబడనొల్లని ప్రజలు. దే ఆర్ స్టిఫ్ నెక్డ్ పీపుల్ అని ఉంది ఇంగ్లీష్లో. అంతేనా? స్టిఫ్ నెక్డ్ పీపుల్ అంటే తెలుసు కదా, మెడ ఉంటుంది కదా, మెడ వంచని ప్రజలు. అందుకనే మోకరించడం అన్నప్పుడు మోకరించడం మన తలకాయ ఏం చేస్తాం? కిందకి పెడతామా ఇలా పైకి పెడతామా? రాజుగారు అయితే మెడ వంచకుండా ఇలా స్ట్రైట్గా ఉంటాం. మనం కదా, మనం ఆయన దాసులం. ఈజ్ అవర్ మాస్టర్. యేసుప్రభు వారు మన యజమానుడు, మన ప్రభు. కనుక ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలా? మోకరించాలా. తల వంచి మోకరించి వినయ భయభక్తులతో ఆయనకి ప్రీతికరమైన సేవ కదా, మన కృతజ్ఞతాస్తుతి, మన అర్పణ అర్పిస్తూ ఉంటాం. సంగతి ఏంటంటే ఇక్కడ మోషే అంటున్నాడు, ప్రభువా మేము లోబడి, వీళ్ళందరూ లోబడాలని ప్రశ్న. ఈ మాట వినడం లేదు. చాలాసార్లు తప్పిపోయినారు, తొలిగిపోయినారు, సడిగినారు, గుణిగినారు. మీరు ఎన్ని అద్భుత కార్యాలు చేసినా వాటిని మర్చిపోతా ఉన్నారు కదా. ఒక నాయకుని నియమించి మరలా ఐగుప్తునికి వెళ్ళిపోతారు. మాటి మాటికి దేవునికి సంతాపం పుట్టించినటువంటి ప్రజలు, ఆయన మార్గంలోంచి తొలగిపోయినటువంటి ప్రజలు. దేవునికి ఏది ఇష్టమో తెలుసు, కానీ ఆ ఇష్టాన్ని నెరవేర్చడానికి ప్రయత్నము చేయనటువంటి ప్రజలు. మనం ఏ అటెంప్ట్స్ చెయ్యము దేవునికి ఇష్టంగా ఉండడానికి. లోబడనల్లకపోవడం అంటే అదే అర్థం. ఎలా లోబడాలో మనకు తెలుసు, కానీ ఆ లోబడడానికి మనం ఏ స్టెప్స్ తీసుకుంటున్నాం? సెల్ ఫోన్ చూడకూడదు అని మనకు తెలుసు. చూడకుండా ఉండడానికి నువ్వు ఏమి యాక్షన్స్ తీసుకుంటున్నావు? ఏ స్టెప్స్ తీసుకుంటున్నావు? మీకు అర్థమవుతుందా నేను చెప్తాను? మైండ్లో డిసైడ్ అవ్వాలి. మా సిస్టర్ షాప్కి వెళ్ళేటప్పుడు అందుకని ఏం చేస్తుంది తెలుసా, మళ్ళీ పెద్ద పెద్ద షాపులకి వెళ్తున్నప్పుడు ఏం చేస్తుంది, చిన్న స్లిప్ మీద రాసుకుంటుంది ఏం కావాలి అవే కొంటుంది. ఎందుకంటే పెద్ద షాప్కి వెళ్ళినప్పుడు మనం ఇప్పుడు ఏ డీమార్ట్కి వెళ్ళారనుకోండి ఏం చేస్తారు, అది పోతుంది, ఇది పోతుంది, ఇది పోతుంది. మనం చెప్పులు కొనడానికి వెళ్తారు మీరు, అక్కడ చాలా విషయాలు ఏం చేస్తాయి, మమ్మల్ని అట్రాక్ట్ చేసేస్తాయి. 100 రూపాయలు కొనుక్కుందామని వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు, మినిమం 400, 500 కొనుక్కుంటారు. చెప్పులతో పాటు కూల్ డ్రింక్ కొంటారు, కూల్ డ్రింక్తో పాటు ఇంకోటి ఏదో వేసుకుంటారు, దాంతో పాటు ఇంకోటి. మొత్తం బిల్ ఎంత అవుతుంది? 100 రూపాయలు 1000 రూపాయలు అయిపోతుంది. చూసారా? అది ఇది కూడా అంతే. సంగతి ఏంటంటే వీళ్ళు లోబడిన ప్రశ్న. కాబట్టి మాతో పాటు మా పాపాన్ని క్షమించు, మమ్మల్ని కొంచెం సహించిన ఆయన, నీకు అంగీకారంగా మేము ఉండడానికి కృప చూపించు. అంటే మేము సులువుగా దారి తప్పిపోయేవాళ్ళం అని ఒప్పుకుంటా ఉన్నాడు తన పరిస్థితి అంతా.
ఇక్కడ దేవుని సన్నిధి కొరకైన మనవి, అది మూడవది. మొదటిది నిబంధనతో కూడిన మనవి, రెండవది ఏం చూసాం, దేవునికి అనుకూలమైనటువంటి మనవి, మూడవది ఆయన సన్నిధి కొరకై. చూడండి, దావీదు కూడా అదే కోరుతా వచ్చినాడు. 2 సమూయేలు 7వ అధ్యాయం 27వ వచ్చి, 2 సామ్యుయేల్ 7:27. 2 సమూయేలు 7వ అధ్యాయం 27వ వచ్చి, ఇశ్రాయేలు దేవా, సైన్యములకు అధిపతికి యెహోవా, నీకు సంతానము కలుగజేయుదునని నీవు నీ దాసునైన నాకు తెలియపరచితివి గనుక ఇలాగన నీతో మనవి చేయుటకై, మనవి చేయుటకై, మనవి అనే దాన్ని చూస్తున్నాం. ఏం మనవి చేస్తున్నాడు ఇక్కడ? 29వ వచనం, దయచేసి నీ దాసునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండినట్లుగా దానిని ఆశీర్వదించు. చూసారా, ఈ రాజుగారు ఏమని ప్రార్థన చేయాలి? అప్పుడు మీరు రాజు అయ్యారనుకోండి, ఇలాంటివి ఇంకో 4 రాజ్యాలు సంపాదించడానికి నా కుమారులు, నా తర్వాత వాళ్ళ కుమారులు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఎక్కడ కావాలా? ఈ సింహాసనం మీద ఉండడానికి, నా రాజ్యంలో నన్ను స్థిరపరచు, లేకపోతే వీడిని ఆశీర్వదించు, ఇది కదా అడగాల్సింది. దావీదు అలా అడగటం లేదు. నిత్యము నీ సన్నిధిని నేను నా కుటుంబం ఎక్కడ ఉండాలంట? అసలు ఒక రాజు అలా అడగడం అనేది ఆశ్చర్యంగా ఉంటుంది. మనం అలా అడగం కదా. 23వ కీర్తన 6వ వచనంలో కూడా, చిరకాలము యెహోవా మందిరములో నేను ఎక్కడ నివాసం చేస్తాను? యెహోవా మందిరములో నివాసం చేస్తాను. అదేంటది? ఏనుగులు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, ధనం ఉంది, మంది మార్పులం, ఇవన్నీ ఐశ్వర్యం, గొప్పతనం, వజ్ర వైడూర్యాలు ఇవన్నీ ఉన్నాయి దావీదుకి. అవన్నీ వదిలేసుకుని అసలు రాజుగారు కోట వదిలేసుకుని మందిరంలో రావడం ఏంటండి? అందుకనే దావీదు దేవుని హృదయానుసారుడు. సంగతి ఏంటంటే, ఆయన సన్నిధి కొరకైనటువంటి మనవి, ఈజ్ ఆస్పైరింగ్ గాడ్స్ ప్రెసెన్స్. దేవుని యొక్క సన్నిధి కొరకైనటువంటి తృష్ణ, ఆకలి, దప్పిక ఇవన్నీ ఉన్నాయి దావీదుకి. ఆయన మనసు ఎప్పుడు కూడా సింహాసనం మీద కానీ, వజ్ర వైడూర్యాల మీద కానీ, లేకపోతే అందరిని పరిపాలన చేసే అధికారము కొరకైన వాంఛ కానీ ఇవన్నీ లేవు అసలు. అవన్నీ తృణప్రాయంగా ఎంచుకున్నాడు. ప్రభువా, నేను ఎంతటి వాడను, నువ్వు ఇంతగా నన్ను హెచ్చించుకుని నేను ఎంతటి వాడిని తండ్రి. ఎప్పుడూ దీన మనసే దావీదుకి. కొన్ని గొర్రెలు కాసుకునేటప్పుడు దీన మనసు ఉందంటే అర్థం ఉంది, అతను కాసుకునేది గొర్రెలు కాబట్టి దీన మనసు కలిగి ఉన్నాడు. కాదు, రాజు అయిన తర్వాత కూడా సేమ్ అదే దీన మనసు అనేది కంటిన్యూ అవుతా ఉంది. అందుకనే దేవుడు అసలు ఈవెన్ ప్రకటన గ్రంథం వరకు కూడా దావీదు పేరు. ఈవెన్ ఆ గుడ్డివాడు కూడా ఏమని అడిచాడు? దావీదు కుమారుడా, నన్ను కరుణించు. ప్రకటన గ్రంథంలో కూడా దావీదుకు వేరు చిగురుని, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనమే ఎవరితో స్టార్ట్ అయింది? అబ్రహాము కుమారుడైన దావీదు. అంటే అబ్రహాం తర్వాత ఇంకెవరు లేరా పేరు రాయడానికి? వాళ్ళంతమంది ఉన్నారు హేమహేములు. వాళ్ళందరి పేర్లు కాదు, అబ్రహాము కుమారుడైన దావీదు పేరు రాయమన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మత్తయిని. దేవుడు చెప్పిందే రాయాలి కదా. అందుకని మత్తయి అబ్రహాం పేరు, దావీదు పేరు రాసి. చూసారా, దావీదుకి అంత ఆధిక్యత వచ్చింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో దావీదు పేరుతో ప్రారంభించబడింది. ఈవెన్ ప్రకటన గ్రంథంలో కూడా దావీదు పేరు మెన్షన్ చేయబడింది. నేను దావీదుకి వేరు చిగురున్నాను, దావీదు సంతానమునైనా. చూసారా ఎంతగా హెచ్చించినాడు. ఎందుకని అంతగా దావీదు హెచ్చింపబడ్డాడంటే, దేవుని సన్నిధి కొరకైనటువంటి కోరిక. నేను ఉండాలి, నా కుటుంబం కూడా దేవుని సన్నిధిలోనే ఉండాలి. అది దావీదు కోరిక. ఆయన సన్నిధి కొరకైనటువంటి వాంఛ లేదా కోరిక, లేదంటే మనవి. అది మూడవది. 4వది చూడండి, 1 సమూయేలు 7వ అధ్యాయము 8వ వచనం. 1 సమూయేలు 7వ అధ్యాయము 8వ వచనం. నేను కూడా తీయలేదు. 1 సమూయేలు 7, 8 చదవండి. మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయన ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. మనవి అనేటువంటి మాట చూస్తున్నాం. ఇది 4వది. దేని కొరకై మనవి చేస్తా ఉన్నారు వీళ్ళు? విడుదల కొరకైన మనవి, లేదంటే రక్షణ కొరకైన మనవి. అంటే మనకు బాధ కలిగినప్పుడు, ఇరుకు, ఇబ్బంది, బాధ, గాఢాంధకారం లోయ, ఈ పరిస్థితులు కూడా మనం వెళ్ళవలసి వస్తుంది మన జీవితంలో. అప్పుడు దేని కొరకై మనం మనవి చేస్తాం? దాంట్లోంచి విడుదల కొరకై మనవి చేస్తాం కదా. అది ఇక్కడ వీళ్ళు కూడా ఫిలిష్తీయులు వచ్చి మీద పడతా ఉన్నారు కాబట్టి మమ్మల్ని రక్షించాలి ఫిలిష్తీయుల చేతిలో నుండి. కాబట్టి దేవుని యొద్ద నువ్వు మనవి చేయి అని సమూయేలుకు చెప్తున్నారు. ఎందుకంటే సమూయేలు ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు ఆలకిస్తాడు. అది మనం కూడా అధికారులతో మాట్లాడాలంటే ముందు వాళ్ళ కింద సబార్డినేట్ ఎవరో ఉంటారు. మన
మేషక అబేద్నెగోల్ని ఎక్కడ విసిరేశారు? అగ్నిగుండంలో. అగ్నిగుండం కంటే ముందు దేవుడు ప్రత్యక్షమయ్యాడా, అగ్నిగుండంలో ప్రత్యక్షమయ్యాడా? అసలు అగ్నిగుండం యొక్క వేడికి విసిరిన వాళ్ళు చచ్చిపోయారు, అవునా కదా? వీళ్ళు విసరడానికి రాజ్యంలో బలిష్ఠులైనటువంటి వారిని నెబుకద్నెజరు కొంతమందిని తీసుకొచ్చి ఇసిరేయమన్నాడు వాళ్ళని. ఆ వేడి ఏం చేసిందంటే వీళ్ళని కాల్చేసింది. వీళ్ళు అందులో పడిన ఆ వెరీ మూమెంట్ లో దేవుడు ప్రత్యక్షమైపోయాడు అక్కడ. ఆ ముగ్గురితో పాటు నలుగురు సంచరిస్తున్నారని చెప్పాడు కదా. ఆ ముగ్గురితో పాటు ఇంకొక వ్యక్తి దేవతల రూపాన్ని పోలి ఉంది అని నెబుకద్నెజరు. అంటే సంగతి ఏంటంటే దేవుడు మనకి రైట్ టైంలో సహాయం చేస్తాడు, లేటుగా కాదు, ఎగ్జాక్ట్ టైంలో. మరి లాజర్ జీవితంలో ఎందుకు అది వేరే కాంటెస్ట్, అది వేరే సందర్భం. 4 దినాలు ఎందుకు 2 దినాల క్రితం ఆలస్యంగా వచ్చాడు, లేకపోతే లాజర్ చచ్చిపోయే సమాచారంలోకి ఎందుకు వచ్చాడంటే అక్కడ దేవుని మహిమ రివీల్ చేయడానికి. వీటికి సంగతి ఏంటంటే విడుదల కొరకైనటువంటి మనవి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో గమనించినట్లయితే అక్కడ కనాని స్త్రీ కూడా విడుదల కొరకై దేవుణ్ణి అడుగుతా ఉంది. 15వ అధ్యాయం 21 22 కలిసి ఉన్నాయి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోన ప్రాంతంలో వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాని స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యం పట్టి బహుబాధపడుచు. బహుబాధ కదా. బాధలో మనం ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, లేకపోతే కష్టంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు అయితే యెహోవా వాటిలో కొన్నిటి నుండి తప్పించు అనందా. వాటన్నిటిలో నుండి తప్పించు. చూసారా వాక్యం అంత క్లియర్గా రాయబడిందో? ఎన్ని బాధలు కలిగితే అన్ని బాధల్లో నుండి కూడా దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. కండిషన్ ఏంటి? నిబంధన ఏంటి? నువ్వు నీతిమంతుడు అయి, నీతిని జరిగించు ప్రతివాడును నీతి. అంటే మనం నీతిని జరిగించాలా, నోటితో చెప్పడం కాదు, మన క్రియల్లో. సంగతి ఏంటంటే ఇది విడుదల కొరకైనటువంటి మనం. చివరిగా చూడండి 1 యోహాను 5:14 మనవి అనేదాన్ని మనం చూస్తా ఉన్నాం. 224 224 పేజీ 1 యోహాను 5వ అధ్యాయము 14 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏదడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా కూడా దేవుడు ఏం చేస్తాడంట? నువ్వు ఏదన్నా అడుగు, కాకపోతే నువ్వు అడిగింది ఎలా ఉండాలి? ఆయన చిత్తానుసారమైన మనవి. ఇది 5వది. ఆయన చిత్తానుసారముగా అంటే దేవునికి అనుకూలముగా, లేక దేవునికి ఇష్టమైనది, దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన, ఇష్టమైన మనవి నువ్వు చేసినప్పుడు వెంటనే దేవుడు సంతకం పెట్టేస్తాడు. ఓకే, యాక్సెప్టెడ్, సీల్ వేసేస్తాడు. ఇశ్రాయేల్ దేవుడితో నువ్వు చేసుకున్న మనం ఆయన నీకు, ఎందుకంటే ఆయన చిత్తానుసారంగా నువ్వు అడిగావు అన్న, కాబట్టి నీకు ఇస్తున్నాను నేను అంటాడు. చాలా మంది అడిగారు. ఉదాహరణకి దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో దానియేలు అడుగుతా ఉన్నాడు, రాజు భుజించు భోజనమును పానం చే ద్రాక్షారసమును నేను పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని ఏం చేసినాడు? వేడుకున్నాడు. దానియేలు వేడుకున్నప్పుడు వెంటనే అది యాక్సెప్ట్ చేయబడింది. ఏం కారణం? 1వ దశలోనికైలు 4వ అధ్యాయం 3-4 మీరు పరిశుద్ధులొకటియే, అనగా జారత్వమును దూరంగా ఉండటియే దేవుని చిత్తం. పరిశుద్ధంగా జీవించడం అనేది ప్రభు చిత్తం. కనుక ఏదైతే ప్రభు చిత్తమో ఆ చిత్తాన్ని బట్టి అడుగుతా ఉన్నాడు దానియేలు. అంటే అది దేవునికి ఇష్టము, ప్రభు చిత్తము, గాడ్స్ విల్ లేక గాడ్స్ డిజైర్. ప్రభు చిత్తము లేక ప్రభుకి ఇష్టం. ఏంటి ప్రభుకి ఇష్టం? పరిశుద్ధులుగా జీవించడం ప్రభుకి ఇష్టం కదా. కాబట్టి అదే కోరికని దేవునికి ఏది ఇష్టమో దాన్నే దానియేలు అడుగుతున్నాడు. కనుక వెంటనే యాక్సెప్ట్ చేయబడింది అతని మనవి కదా. వేరే వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేయరు. 10 దినములు మనం పరీక్షించు, సాకధాన్యాదులు మాకు ఇవ్వమనగానే వెంటనే ఓకే అనేసి. సంగతి ఏంటంటే వెంటనే మనం అట్లా ఏదైతే పరిశుద్ధంగా లేకపోతే ఆత్మీయమైన సంగతుల కొరకు మనం అడిగినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు వెంటనే వాటిని అనుగ్రహించేవాడిగా ఉంటాడు. భూసంబంధం ఇవ్వడానికి కాదు, ఇస్తాడు. దేని వాక్యం చెప్తుంటే ఆయన చిత్తానుసారమైన మనం ఏదడిగినా ఆయన చిత్తానుసారముగా. కుష్ఠవ్యాధిగ్రస్తవాడు మోకరించి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయమన్నప్పుడు, నాకు ఇష్టమే, వాడిని ముట్టి నాకు ఇష్టమే నీకు శుద్ధుడు కమ్మన్నాడు దేవుడు. అంటే వాడు దీన మనసుతో తగ్గించిన అడిగాడు. వెంటనే దేవుడు ఏం చేసినాడంటే ఇక నో అని చెప్పలేదు. చూసారా? 5 రకాలైన మనవులు. మొదటిది ఏం మనవి? నిబంధనతో కూడినటువంటి మనం. రెండవది అనుకూలమైన మనం. మూడవది దేవుని సన్నిధి లేకపోతే దేవుని తోడు కొరకైనటువంటి మనం. నాలుగవది విడుదల